ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నారు? దావీదు తన యొక్క ప్రాణముతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సన్నుతించటం అంటే ఏంటిది? సన్నుతించటం అంటే కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అయితే ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట? ఎవరు చెల్లిస్తారంట? ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రియులరా, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. అంటే ఎవరైతే దేవుని యొక్క ఉపకారములను మరవకుండా ఉంటారో, నెమరు వేసుకుంటూ అంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారో, అట్టివారు మాత్రమే దేవుణ్ణి సన్నుతిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత చెల్లించేది అందరూ చెల్లించరు. ఎవరు చెల్లిస్తారు కృతజ్ఞతాస్తుతులు? ఎవరంట? నిజమైన కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అంటే దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరవకుండా ఉండువాడు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? నిజానికి చెప్పాలంటే ప్రియులరా, దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఆయన అంత కృప కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టే మనము నిజానికి ఈ లోకంలో మనం బ్రతకవలసినటువంటి వారమి కాదు. అయినప్పటికీ దేవుడు ఆయన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. దేనిని బట్టి అనంటే, ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి మనము కృతజ్ఞత అంటే మరవని వాడు, దేవుడు చేసిన ఉపకారాలను మరవని వాడే కృతజ్ఞత చెల్లిస్తాడు. మర్చిపోయేవాడు కృతజ్ఞత చెల్లిస్తాడా? చెల్లించలేడు. ఈరోజు నువ్వు చెల్లిస్తున్న కృతజ్ఞతలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా, లేకపోతే ఎలా చెల్లిస్తున్నావు అనేది మనల్ని పరిశీలించుకోవాలి. ఇందాక తల్లిగారు వచ్చి చెప్పారు, అన్నమ్మ గారు చెప్పారు, తన కుమారుడి విషయంలో దేవుడు సహాయం చేశాడు. పోయిన వారం చెప్పారు, అయ్యా మరి బాబు దూర ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు ఉద్యోగరీత్యా, అబ్బాయి కొరకు మీరు ప్రార్థన చేయండి. వెళ్ళడానికి టిక్కెట్ దాదాపుగా 96,000 రూపాయల టిక్కెట్ ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తే అంత రేటు ఉన్న కారణాన్ని బట్టి అబ్బాయి టిక్కెట్ చేయించుకోలేకపోతున్నాడు. మీరు ప్రార్థన చేయండి అయ్యా, టిక్కెట్ రేటు తగ్గాలి అని చెప్పినప్పుడు ఇక్కడే ప్రార్థన చేశాను. మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకించాడు. దాసురాలి యొక్క హృదయ వాంఛను తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.